ఈరోజు ఉదయం తెనాలి కోర్టు ప్రాంగణం నందు న్యాయవాదులు విధులు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన న్యాయవాది ఎల్లయ్యను దుండగులు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని వారు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, అలాగే న్యాయవాదుల మీద జరిగేటటువంటి దాడులను ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారించాలని, త్వరితగతిన నిందితులకు శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద జరిగే దాడులను తీవ్రంగా మేధావి వర్గాలు ఖండించాలని, న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని, చనిపోయిన న్యాయవాది కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే నిందితుని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బేతాళ్ల ప్రభాకర్ గారు, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్ గారు, సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు గారు, రాతంశెట్టి సుబ్బారావు, షేక్ కరీమున్, మదిర సురేష్ కుమార్, ఆర్ వెంకటేశ్వరరావు, గ్రంథి జయరామకృష్ణ, స్టాలిన్, షేక్ శంషా బాషా, రవికృష్ణ, వెంకటేశ్వరరావు, చందు మోహన్, గాంధీ, శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.